ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత టైం అయినా ఇంకా మత్తి దిగలేదంటలుడు. విపరీతమైన మత్తు కలిగించే పదార్థం వాడినట్టున్నారు మావయ్య. వీళ్ళు వేరే వాళ్ళకి వాడడమేమో కానీ ఫస్ట్ టైం తల్లి కొడుకులు ఇద్దరు వాళ్ళతో కొన్ని గొత్తులు వాళ్ళే పడ్డారు. చెరపకరా చెడేవని ఎన్నిసార్లు చెప్పినా వినరు మావయ్య. ఇంతకీ మీ మాటలైనా వింటున్నారా మా ఆయన? ఇంకా లేవలేదు అదనా. లేవడు. అదేంటమ్మా, ఎందుకు లేవడు? చంటి పాపాయి ఎప్పుడు లేస్తుందా అన్నట్టు ఎదురు చూస్తే ఎందుకు లేస్తారు? మరి ఎలా లేపాలని వదినా నీ ఉద్దేశం? ఇలా. అయ్యో అయ్యో వదినా, ఏం చేస్తున్నావు? అలా కొట్టేసి ఉంటాం నీళ్ళు. అయినా సరే లేవలేదు చూసారా? ఈ పాటికే మత్తు వదలాల్సిందే. బాబాయ్ మీరు జరగండి, జరగండి. ఏం చేసావమ్మా? యురేకా సకామికా. అయ్యో వదినా, హే, అయ్యో వదినా, చంపేస్తావేంటి? ఎంతైనా మొగుడు కదా, మొక్కాలి. ఇప్పుడు మళ్ళీ తనొచ్చు. ఆపమ్మా తల్లి, నువ్వు లేపడమేమో కానీ ఏకంగా లేపేసేలాగా ఉన్నావు. ఎగిరి తన్ని నా మెలకువ రాలేదు అంటే నా మెళ్ళో ఈ తాళ్ళు ఉండడం అనవసరం అనుకుంటా. అన్నయ్యకి ఏం కాలేదు, హీ సేఫ్. అల్లుడు మునుగుతున్నాడు. మెల్లగా. మత్తొదిలి మెలకు వచ్చినప్పుడు హిప్నోటైజ్ చేసి నిజం చెప్పించాలని అనుకున్నాం కదా. నువ్వు ఇంకా దాడి చేయకుండా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇట్స్ ఆల్ రైట్. అల్లుడు కళ్ళు తెరిచేలాగున్నాడు. వెయిట్. అన్నయ్య, నీకు మత్తు ఎలా వచ్చింది? నాకెందుకు వస్తుంది? మరి ఇంకెవరికి వస్తుంది? గాయత్రికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.